ప్రశాంత్ రెడ్డిపై వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అసభ్యకర వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. ఇతరుల వ్యక్తిగత విషయాలు మాట్లాడటం సరికాదన్నారు. జగన్ కు చిత్తశుద్ది ఉంటే ప్రసన్న కుమార్ రెడ్డిని పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేయాలని భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏందయ్య నువ్వు మాట్లాడేది? కడుపు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానాలకి ధర్మకర్త మండలి సభ్యులు ఉన్నారు. నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. నువ్వు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకో. జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఆడపడుచుల్ని గౌరవించే వ్యక్తి అయితే వెంటనే ప్రసన్న కుమార్ రెడ్డిని నీ పార్టీ నుంచి సస్పెండ్ చేసి నీ చిత్తశుద్ధిని నిరూపించుకో. నువ్వు ఎక్కడ సస్పెండ్ చేస్తావులే? తల్లిని చెల్లినే ఇబ్బంది పెట్టినట్టు నువ్వు ఆడపడుచులకు ఏ విధంగా అండగా ఉంటావయ్యా నువ్వు? ఇది మంచిది కాదు. రాజకీయాల్లో పాలసీ విషయాల మీద మాట్లాడుకుందాం. 24 గంటలుగా ఉంటే డిబేట్ చేసుకుందాం. ఫ్యామిలీ విషయాలు ఎందుకే నీకు? సిగ్గుందా ప్రసన్న కుమార్ రెడ్డి? నీకు అంత అహంకారంతో కళ్ళు నెత్తికెక్కాయా నీకు? జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే నువ్వు వెంటనే పార్టీ నుంచి తొలగించు. లేదంటే ప్రశాంత్ రెడ్డి గారు కాళ్ళు పట్టుకోమని చెప్పొచ్చి, కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పని చెప్పు. అది కూడా సరిపోదు. ఇంకా కట్టుబడి ఉన్నా అంటే ఏం అహంకారం అది? నువ్వు సస్పెండ్ చేయలేదంటే వెనకాల నువ్వే మాట్లాడిస్తున్నావు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బూతుల శాఖ మంత్రిగా కొందరిని పెట్టుకొని తిట్టించేవాడివి. నేను చెప్తున్నా, రాసుకోండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ భవిష్యత్తు లేదు. ఇలాగే వ్యవహరిస్తుంటే ప్రజలు చేదరించుకుంటున్నారు మిత్రులారా. కాబట్టి వెంటనే ప్రసన్న కుమార్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి మహిళలకు గౌరవించే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతావా? లేకపోతే మహిళల్ని తిట్టినా సరే వారు భుజం తట్టి మా ఓడు మంచివాడు, ఆయన మా మాట్లాడే పరిచయం చేసేటప్పుడు ఉంటుంది, పక్కన భుజం తట్టి మా ఓడు చాలా మంచివాడు అని చెప్పి పరిచయం చేస్తారు. అలాగైనా ఈయన కూడా నువ్వేనా భవిష్యత్తులో పరిచయం చేయదలుచుకున్నావా? ఆ డబుల్ డిజిట్ కూడా ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు. భవిష్యత్తులో నిన్ను ఆ ఎమ్మెల్యే స్థానం నుంచి కూడా మార్చే అవకాశం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం మిత్రులు.